హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మళ్ళీ కాలువకి అయితే ఫిషింగ్ వచ్చాం అనమాట. ఇంట్రో వీడియో తీయలేదు, ఫీడర్లు వేసాం అనమాట. సో ఒక పెద్ద చేప అయితే మనకు పడింది. ఏం చేప పడిందో చూద్దాం. కొద్ది కాలు వెళ్తుంది. వెళ్ళిపో ఏమొచ్చింది వెళ్ళిపో. ఇప్పు ఆడకెళ్ళలే పట్టుకో. పట్టుకున్నా. నీ ఫోటోకు నీది కూడా చూపినా? ఓకేనా? ఓకే. చేప లాగిందనమాట. దా ఏదో ఒకటి పడిందిగా. దా పెద్దదా మరి, అది వదిలేసే. దా పెద్ద వీడియో లేదండి ఎలాగో అంతేనా? ఇది కూడా పడుతుంది ఏంటి? సాఫీగా వస్తుంది. అరే ఇరికిచ్చిదిరా, చెప్తురా. ఏదో ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకో పెద్ద చేప తగిలిద్దాం అనేసి మనం లైట్ అవుట్ అయ్యే వరకు కూడా ఉన్నాము. సో మనకైతే ఒక చేప పడింది. ఇది ఏం చేపో అర్థం కావట్లే. లోపల నుంచి తెత్తనం వస్తుంది నిదానంగా. చూస్తేమో లాస్ట్కి దెయ్యం చేప అనమాట. సో ఇది ఫుల్ వీడియో ఉండదు, జస్ట్ అది కనపడంగానే ఆపేసా. సో తెలిసిద్దని కాలంలో దెయ్యం చేపలు ఎక్కువ ఉంటాయని. సో ఎప్పుడు అయినా అవి దొరికితే మాత్రం బయటపడేయండి, వాటర్లో మాత్రం వదలమాకండి. సో చాలా డేంజరస్ ఫిష్ అనమాట అది. మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు, డెవిల్ ఫిష్ అని వచ్చి ఉంటుంది వీటి గురించి. సో బయటే పడేయండి. సో ఫ్రెండ్స్, ఈ చేపలు వచ్చేసి మా వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. చూడండి, మనకైతే ఈరోజు పడ్డ చేపలు అనమాట. ఓకే. 1 week later. సో గైస్, మనమైతే కాలువకి అయితే ఫిషింగ్ వచ్చాం అనమాట. సో వాటర్ లెవెల్ తగ్గాయి. మొన్నటి వరకు అయితే కట్టేస్తుంది, కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి. కట్టేసి ఉన్నప్పుడేమో నేను ఫిషింగ్ రావడానికి కుదరలేదు. సో ఇప్పుడైతే కుదిరింది, కాకపోతే వాటర్ అయితే వదిలేసాడు కిందకి. చూద్దాం మనకు అసలు ఏమన్నా చేపలు పడతాయో లేదో. మ్యాచ్ జల్లి ఆడదాం. ఓకే రైట్, ఫెడరల్ అయితే వేద్దాం, ఏం పడతాయో చూద్దాం. ఫ్రెండ్స్, మనకైతే అది లాగిందనమాట చేప. రాగండి. ఓ మంచి వేగం మీద ఉందన్నమాట చేప అయితే. చాలా వేగం ఉంది అసలు. చూడండి అది ఎంత వేగమో. మామూలు వేగం లేదు చేపకైతే మాత్రం. కాలంలో చేప అంటే మామూలు వేగం ఉండదు, అది లెక్క. కిష్ట చేప అసలు ఇది కిష్ట నుంచి వచ్చేదైనా కానీ కాలంలో మాత్రం మంచి వేగం ఉంటుంది ఎందుకో చేప.
లేపేసాము. ఓకే రైట్. ఇదొక 2 ఉంటుంది అనుకుంటున్నా నేను. 2 ఉంటుందని నేనైతే అనుకుంటున్నా గట్టిగా. అదిరిపోయింది అనమాట. ఆగండి. రైట్, ఆపలు వేసుకుందాం. నోట్లోకి గుచ్చుకుంది చూసుకోవచ్చు. హుక్ అయితే నోట్లోకి స్ట్రైట్ హ్యాండ్. సో రైట్, ఆపలైతే వేసేస్తా. సో గాయస్, మనకైతే ప్రస్తుతానికి ఈరోజుకి ఒక చేప పడింది అనమాట. ఒకటైతే పెద్దది మిస్ అయిపోయింది, బాగా పెద్దది. అది ఎంత పెద్ద కూడా తెలియదు, డబ్బా లాక్కి వెళ్ళిపోయింది. పట్టు కూడా ట్రై చేసా కానీ ఛాన్స్ కుదరలా. వీడియో తీయడానికి ఛాన్స్ కుదరలా, కానీ అది ఎత్తుకెళ్ళి చూపిద్దాం అన్నా. సో ప్రస్తుతానికైతే మనకి ఈరోజు ఈ ఒకటే పడింది అనమాట కాలంలో. ఓకే రైట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మళ్ళీ కాలువకి వచ్చాం. నిన్నైతే ఒక పెద్ద చేప అయితే పోయిందనమాట. బాటిల్ అయితే నెలలోకి ఎత్తుకెళ్ళిపోయింది. సో ఈరోజు మ్యాక్సిమం పోకుండా ఉంటాక ట్రై చేద్దాం. అండ్ నేను పుల్లలు కాకుండా సువ్వలు తెచ్చా ఈసారి. ఎక్కడికి పోదనమాట, బాటిల్ కదలకుండా పెడతా. అది చూద్దాం మనకేం పడతాయో. రైట్, ఉంటాం మళ్ళా. ఏది అదే పెద్ద 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 అదే పెద్దదే చెయ్యలాగేస్తుందని కనబడింది. వైట్ది బయట కనపడిందా? చిత్రే అనుకుంటా. రాగండి రాగండి. లేపేస్తున్నా అంటే అడుగునే తగులుకుంటాను అలాగా. వెళ్ళి దిగుతా. నేను తీస్తాలే చేపలు. అవి తిరగబడుతుంది. అరే తిరగబడుతుంది. ముళ్ళు సరిగ్గా గుచ్చుకోవాలా? ఇప్పుడు మెదిలింది. కాసేపు వంట ఉడిపోయింది కదా. 3 దాకా ఉంటుంది, 2:30 3 దాకా. నిన్నొద్దుగా నిన్న మాత్రం పెద్ద. ఓకేనా? ప్లే ఆపేనా? పడిందా మాయా? పడిందా? పడింది దా. వీడియో కోసం తిరిగిందిలే. ఇరికిచ్చిందా? ఓరే ఓరే, వదిలే వదిలే, అదే పోయింది. లూజు వదిలే కొద్దిగా. కంపలు ఇరికిచ్చేసింది మాయా. కంపలు అనుకుంటానే ఉన్న కంపలు ఇరికిచ్చేది. వెళ్తుందా? పోయిందా? ఏమనుకోవట్లేదు. నేనేమన్నా అసలు ఏమన్నా అన్నానా నిన్ను? జాగ్రత్త. పోనీ అమ్మా. ఏంటా అనుకున్నది ఇంకా, అందుకేనే పడట్లేదు. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు పడ్డ చేపలు అనమాట ఇవన్నీ. 2 రాగండ్లు కొట్టాం పెద్దవి, 2 చిత్రాయి పిల్లలు కొట్టాం చిన్నవి, ఒక కొరమేన అయితే పట్టామన్నమాట. గండి పిల్ల పడితే గుచ్చేస్తే పడింది. సో ఈరోజు వేట ఇది. మళ్ళీ రేపు వెళ్దాం, ఏం పడతాయో చూద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఫిష్ అయితే పడింది.
ఇది ఒక 6 కిలో పైనే ఉంటుంది. చిత్రే అనమాట, నల్ల చిత్రే. ఏం చేప ఇది? ఏం చేప అనుకుంటా. మనకైతే పరిస్థితి అనుకున్నట్టు ఏం చేపే. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు పట్ట చేపలు అయితే ఇవి అనమాట. ఈ 2, ఒక జల్ల, ఒక చిత్రే. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మళ్ళీ కాలువకి అయితే వచ్చాం అనమాట. సో నిన్నైతే వాటర్ లెవెల్ పెరిగిపోయాయి, ఈరోజు అయితే కొంచెం తగ్గాయి. మనం మళ్ళీ మేత జల్లి ఆడదాం, ఏం చేపలు పడతాయో చూద్దాం. నిన్నైతే ఫ్లాప్ అయింది, ఈరోజు అన్న సక్సెస్ అయితే అవుతుందో చూడాలి. ఓకే రైట్ ఫ్రెండ్స్, మాకైతే చేప అయితే లాగింది, మరి చిన్నదనుకుంటా. దేనికి పడిందో కూడా నాకు అర్థం కావట్లా. ఓకే, దీనికి పడింది, చేప అయితే పడింది, పెద్దది అనమాట. పెద్ద పడింది. ఏంటిది అది? ఏం చేప అనేది తెలియట్లా, పెద్ద పడింది నాకైతే. తూటాకులకి వెళ్ళి పడాల్సి వస్తుంది. క్యాట్ ఫిష్ అనమాట. నేను ఇంకా అయితే చేప అనుకున్నా, క్యాట్ ఫిష్ అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. అమ్మ దున్నపోతే ఇది, దున్నపోతు. ఆయన ఎంత పెద్ద దున్నపోతు పడింది ఏంటి? రాగిండా పడిద్ది అనుకుంటే, నేను తాకు చూసే నాకు అనుమానం వచ్చింది ఎంటర్ ఎలా ఉందని. తొందర దున్నపోతు లాంటి చాక్ పీస్ని అయితే బయటికి తీసాం లాస్ట్కి. సో అమ్మో, 5-6 కేజీలు ఉంటుంది అనుకుంటా. ఎంత ఉందో పొడుగు, నా చెయ్యి ఎంత ఉంది, ఎంత ఉంది ఆయన, నా చెయ్యి ఎంత ఉంది ఫ్రెండ్స్. ఇది పొడుగు అయితే మాత్రం నా చెయ్యి అంత పొడుగు ఉంది. చెయ్యి అంత పొడుగుంది అయ్యా, తల ముళ్ళు తీద్దాం. పెద్ద రాగిండేమో అనుకున్నా, తెరసొస్తే ఇది. ముళ్ళు కూడా లైట్గా వంగింది. దీన్నైతే వాటర్లో వదిలే ప్రయత్నాలు చేయమాకండి, ఎందుకంటే ఉన్న జీవరాశులన్నింటినీ తినేస్తుంది. ఒక్క జీవరాశిని కూడా బతకం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన దరిద్రమేమో కానీ ఈరోజు ఈ క్యాట్ ఫిష్ ఒకటే పడింది అనమాట మనకి. సో చేప అంతా పైకి ఎక్కేసినట్టుంది. ఇక ఈ మధ్యకాలంలో అయితే
కాలంలో చేపలు పడవు. సో వీడియో అయితే అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.